హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి కీ పేపర్ రెస్పాన్స్ షీట్ 27th మార్నింగ్ 10 AM రిలీజ్ చేస్తారు. సో మీరు రిలీజ్ అయ్యాక చూస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కామెంట్ చేయండి. అలాగే మీకు వచ్చిన మార్క్సే ఫైనల్ కాదు, మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది నార్మలైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నార్మలైజేషన్లో మీకు 40 మార్క్స్ క్రాస్ అయితేనే మీరు క్వాలిఫై అయినట్లు. మీకు రా మార్క్స్ 41, 42, 43 ఇలా వచ్చినా కానీ మీరు క్వాలిఫై అయినట్లు కాదు. సో ఏంటి, ఏ షిఫ్ట్ వాళ్ళకి పెరుగుతాయి మార్క్స్, ఏ షిఫ్ట్ వాళ్ళకి తగ్గుతాయి అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. బైపీసీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏపీ నుండి కూడా ఎస్పెషల్గా సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెంటర్షిప్ కోసం, పెయిడ్ గైడెన్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చాలా వరకు వస్తున్నాయి, అందరికీ రిప్లై ఇవ్వడం ఇన్ టైంలో రిప్లై ఇవ్వడం పాసిబుల్ కాదు కాబట్టి మీకు రిప్లై ఇచ్చే టైంకి అప్డేట్ అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్కి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా కాంటాక్ట్లో ఉండొచ్చు, అలాగే వాట్సాప్లో 24/7 మెసేజ్ కాంటాక్ట్లో ఉండొచ్చు. సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ కండి. సో ఇక డీటెయిల్స్కి వెళ్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఏ షిఫ్ట్ హార్డ్, ఏ షిఫ్ట్కి మార్కులు పెరుగుతాయి అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. సో మీకు లాస్ట్ మంత్ టీఎస్ఎంసెట్ రిజల్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలామంది స్టూడెంట్స్, చాలామంది యూట్యూబర్స్ కూడా మనకి +10, +6 మార్క్స్, +12 మార్క్స్ పెరుగుతున్నాయి, గుడ్ న్యూస్ అని పెట్టారు. కానీ తీరా చూస్తే మనకి 1-2 మార్క్స్ కంటే ఎక్కువ పెరిగిన దాఖలు లేవు. అలాగే మార్క్స్ అనేది 4-5 మార్క్సే తగ్గుతాయి, 1-2 మార్క్సే తగ్గుతాయి అని చెప్పారు. సో కానీ ఆల్మోస్ట్ 10 మార్క్స్ వరకు కూడా తగ్గిన అవకాశాలు, అంటే తగ్గిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఈ టీఎస్ఎంసెట్లో. సో అంటే ప్రతి సంవత్సరం క్వశ్చన్ పేపర్ అనేది ఎలా చేస్తున్నారంటే ప్యాటర్న్ అనేది మార్చుతున్నారు. సో ప్యాటర్న్ మారడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఆ క్వశ్చన్స్ అనేది డిఫికల్ట్గా అనిపిస్తున్నాయి. అంటే క్వశ్చన్ని డిఫరెంట్ టైప్స్లో అడగడం వల్ల సో మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారిపోతుంది ప్రతి సంవత్సరం. సో కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి అది ప్రాక్టీస్ లేకపోవడం వల్లనో, లేదా సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం వలన, క్లారిటీ మిస్ అవ్వడం వలన ఆ పేపర్ డిఫికల్ట్గా అనిపించడం వల్ల సో ఆ షిఫ్ట్లో మార్క్స్ పెరుగుతాయని చాలామంది స్టూడెంట్స్ అనుకుంటున్నారు. కానీ మనకి ఫ్యాక్ట్ ఏంటి అంటే నార్మలైజేషన్లో టాపర్స్ యావరేజ్ ఉంటుంది, మనకి బాటంలో యావరేజ్, అంటే మిడిల్ యావరేజ్ స్టూడెంట్స్ ఎంతవరకు స్కోర్ చేశారు, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి నార్మలైజేషన్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో 1-2 లేదా 4, ఒక 10 మంది స్టూడెంట్స్ ఆ షిఫ్ట్ హార్డ్ వచ్చిందంటే హార్డ్ వచ్చినట్లు కాదు. సో అంతకంటే ముందు స్టూడెంట్స్ కూడా హార్డ్ వచ్చే ఉండొచ్చు వాళ్ళకి, కానీ వాళ్ళకి చెప్పలేకపోవచ్చు. సో ప్రతి ఒక్కటి మనం రిజల్ట్ వచ్చిన తర్వాతనే అబ్జర్వ్ చేస్తాం కాబట్టి సో హార్డ్ వచ్చిన వాళ్ళకి 1-2 మార్క్స్ పెరుగుతాయి. అలాగే ఈజీగా అనిపించిన వాళ్ళకి, అంటే నార్మలైజేషన్ తర్వాత ఈజీగా అనిపించిన వాళ్ళకి 4-5 మార్క్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు చెప్తున్నారు కదా, నిజంగానే 10 మార్క్స్ పెరుగుతాయి, నిజంగానే 12 మార్క్స్ పెరుగుతాయి, ఎక్కడికో వెళ్ళిపోతుంది ర్యాంక్ అనుకొని మీరు భ్రమలో అయితే ఉండకండి. సో నేను మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.